ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వింత వాతావరణం నెలకొంది. ఓవైపు భానుడు బగబగలాడుతుంటే మరోవైపు అకాల వర్షాలు పిడుగులతో విరుచుకుపడుతున్నాయి. రాబోయే 3 రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా రాయలసీమలో ఎండలు మండుతుండగా పల్నాడు, తిరుపతి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 42.2 డిగ్రీలకు చేరాయి. నంద్యాల, కడప, కర్నూలు జిల్లాల్లోనూ 41 డిగ్రీలపైనే సెగలు పుడుతున్నాయి. మరోవైపు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉదయం ఎండ దంచికొట్టి సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులతో కూడిన గాలివానలు రావచ్చు. ఇలాంటి సమయంలో రైతులు, పశువుల కాపరులు అస్సలు చెట్ల కింద ఉండకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. పిడుగు పడే ప్రమాదం ఉందని తెలిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, వీలు కాకపోతే నేలపై పడుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి ఇస్తున్న ఈ ద్వంద్వ సంకేతాల మధ్య ప్రజలు ఎండ నుంచి తప్పించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పిడుగుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. రాబోయే 72 గంటలు ఏపీ వాసులకు ఇది నిజంగా సవాలే.